హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డియోమలి ప్లేస్ గురించి అయితే తెలుసుకుందాము. చాలా మందికి ఈ ప్లేస్ ఎగ్జిస్టెన్స్ లో ఉందని కూడా తెలియదండి. సో మౌంటైన్స్, వ్యాలీస్, అలాగే క్లౌడ్స్ తోటి ఫుల్ సినిక్ వ్యూస్ తోటి అయితే ఉంటుంది. ఎవరైతే ఈ నార్మల్ లైఫ్ నుంచి పారిపోయి కొంతసేపు అలా తిరిగేసి రావాలి అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. సో ఈ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే ఎవరితో వెళ్ళాలి, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. అలాగే కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డియోమలి హిల్ ఇది వచ్చేసి ఒరిస్సాలోని కోరాపుట్ డిస్టిక్ లో అయితే ఉంది. దీన్ని రీచ్ అవ్వడానికి మనకి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి వైజాగ్ నుంచి శృంగవరపు కోట మీదుగా అరకు వ్యాలీ చూసుకొని డియోమలి వెళ్ళొచ్చు. లేదు అంటే వైజాగ్ నుంచి విజయనగరం అలాగే సాలూరు మీదుగా మనం ఈ డియోమలి అనేది రీచ్ అవ్వచ్చు. మేమైతే వైజాగ్ నుంచి సాలూరు మీదుగా రూట్ అయితే చూస్ చేసుకున్నాము. మాకు వైజాగ్ టు ఆల్మోస్ట్ డియోమలి దగ్గరలో మాకు 5 అవర్స్ జర్నీ అయితే పట్టింది. డియోమలి అయితే రీచ్ అయిపోయాము. ఎక్కడ స్టే చేయాలి అనేది క్వశ్చన్ అయితే వస్తుందండి. డియోమలిలో ఒకే ఒక్క స్టేయింగ్ ఆప్షన్ అయితే ఉంది. అదే డియోమలి ఎకో ఫ్రెండ్లీ కాటేజెస్ అని అంటారు. సో అది పర్ డే మనకి ఆల్మోస్ట్ 8,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మన బాల్కనీ నుంచి మన మౌంటైన్ వ్యూ కనిపించాలి, మనకు ఆ సినిక్ వ్యూ మనం ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా మీరు ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు, ఎఫోర్డబుల్ అనుకుంటే. మేము వచ్చేసి ఈ డియోమలి దగ్గరలో ఉన్న బేజాపుట్ అంటారు ప్లేస్. ఆ ప్లేస్ లో మేమైతే లెమన్ ట్రీ హోటల్లో అయితే ఉన్నాము. మాకు పర్ డే కి మాకు 2,000 చేంజ్ అయితే ఛార్జ్ చేశారు. మీకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి క్యాంపింగ్ అన్నమాట. ఇక్కడ క్యాంపింగ్ హట్స్ కూడా ఉంటాయి. సో మీరు కావాలంటే అది కూడా చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ ప్లేస్ కి దగ్గరలో కోరాపుట్ ఉంటుంది. సో అది చాలా బిగ్ టౌన్. సో దాంట్లో కూడా మీరు స్టేయింగ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా చూస్ చేసుకుంటారు, ఎలా ఏది ప్రిఫర్ చేస్తారో అనేది కంప్లీట్ గా అది మీ చాయిస్. డియోమలి ఏ టైంలో వెళ్ళాలి అన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇయర్ అంతా కూడా డియోమలి చాలా బాగుంటుందండి. బట్ ప్రిఫరబుల్లీ నేనైతే వింటర్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను లాస్ట్ డిసెంబర్ లో ఈ ప్లేస్ కి వెళ్ళాను. నిజంగా ఈ ప్లేస్ కి వెళ్లే ముందు వరకు ఇది ఇలా ఉంటుందని అసలు తెలియనే తెలీదు. అక్కడికి వెళ్లి ఆ సినిక్ బ్యూటీ చూసిన తర్వాత అసలు మా మతి పోయింది. అండ్ నా లైఫ్ లో నేను చూసిన ప్లేసెస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. చాలా మంది ఇలాంటి వ్యూస్ కోసం నార్త్ ఇండియాలోని మనాలి, కాశ్మీర్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ స్విట్జర్లాండ్స్ కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఇలాంటి ఒక ప్లేస్ ఉందని చాలా మందికి తెలియదండి. ఈ ప్లేస్ కి కజిన్స్ తో వెళ్ళినా, ఫ్రెండ్స్ తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఆల్మోస్ట్ 12 మెంబర్స్ కజిన్స్ కలిసి వెళ్ళాము. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ మోస్ట్లీ పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ వరకు మనకి వెహికల్స్ ఎలా ఉంటుంది, అక్కడ నుంచి మనం మౌంటైన్ హైకింగ్ చేయాలి. సో పిల్లలతో మౌంటైన్ హైకింగ్ అనేది కొంచెం కష్టమైన పని కాబట్టి సో బెటర్ వాళ్ళని ప్రిఫర్ చేయకుండా ఉంటే. అలాగే ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే వాళ్ళు పర్లేదు మేము హైక్ చేయగలం అనే వాళ్ళు పర్లేదు తప్ప, లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే బెటర్ నాట్ టు గో అనమాట. అండ్ ఇక్కడ వరకు సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి అయితే కనుక ఇక్కడ వరకు మీరు వెహికల్స్ లో అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము హిల్ టాప్ అనేది హైకింగ్ కి స్టార్ట్ అయ్యాము. మీరు చూస్తున్నారు కదా వ్యూస్ ఎంత బాగున్నాయో. సో కంప్లీట్ గా ఈ వీడియో అంతా కూడా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మా సెకండ్ స్టెప్ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి యాక్చువల్లీ స్నోఫాల్ లో మనకు కనిపించట్లేదు మౌంటైన్ పీక్ పాయింట్ అనేది. మేము ఇప్పుడు ఆ హిల్ టాప్ అనేది మేము హైకింగ్ అయితే బయలుదేరాము. మనం వెళ్ళేటప్పుడు ఏమేం క్యారీ చేయాలి అంటే బేసిక్ గా మెయిన్ గా మనం వింటర్ లో వెళ్లే వాళ్ళు వింటర్ క్లోత్స్ వేసుకోవాలి. అలాగే షూస్ కంపల్సరీ ఉండాలండి. సో చూస్తున్నారు కదా వే ఎలా ఉందో, కంప్లీట్ గా రాక్స్ తో ఫిల్ అయ్యి. సో మేము అనుకోకుండా ఈ ప్లేస్ కి వెళ్ళడం వల్ల మా వాళ్ళెవ్వరూ కూడా మేము షూస్ క్యారీ చేయలేదు. చూస్తున్నారు కదా అందరూ చెప్పులే వేసుకొని వచ్చాము. బట్ చాలా జాగ్రత్తగా అయితే మేము మౌంటైన్ క్లైంబింగ్ అయితే చేసాము. సో బెటర్ మీరు షూస్ అయితే పెట్టుకోండి. అలాగే ఒక వాటర్ బాటిల్ అండ్ డెఫినెట్ గా మనీ అనేది మీ దగ్గర ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ అనేవి అస్సలు ఉండవు. మనం ఘాట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు సిగ్నల్స్ ఉండవు. సో మనీ అనేది డెఫినెట్ గా క్యారీ చేయండి. ఫుడ్ ఆప్షన్స్, ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. సో మనకి హిల్ టాప్ పైకి ఎక్కిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత మనకి ఒకే ఒక కేఫ్ అయితే కనిపిస్తుంది. సో ఆ కేఫ్ లో ఉన్న లైట్ గా స్నాక్స్ అన్ను టీ కాఫీ ఉంటాయి, అంతే ఇంకేం ఉండదు. సో మీరు మళ్ళీ డియోమలి నుంచి కిందకి వస్తే తప్ప మీకు ఫుడ్ ఆప్షన్స్ ఏవి అవైలబుల్ లో ఉండవు. అది కూడా కంప్లీట్ గా మీరు మనీ ఇచ్చి కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే మనకి ఇక్కడ సిగ్నల్స్ అనేది పనిచేయదు కాబట్టి.
మనం మెయిన్‌గా ఈ మౌంటైన్ హైకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ కూడా మనకి రూట్ లేదు. కంప్లీట్‌గా అంతా రాక్స్‌తో ఫిల్ అయ్యి ఉంది. సో, అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎక్కేటప్పుడు కొంచెంలో కొంచెం బెటర్ అనిపించింది. అసలు దిగేటప్పుడైతే చాలా అంటే చాలా నరకం చూసాము. ఎందుకంటే షూస్ లేవు కదా! దాంట్లో అది కూడా ఈ వింటర్‌లో కంప్లీట్‌గా స్నోఫాల్‌తో పాటు ఈ విండీ చిల్స్ ఉంటాయి కదా! దానివల్ల లెగ్స్ అయితే కంప్లీట్ స్లిప్పరీ అయిపోయినాయి. సో, అందువల్ల మౌంటైన్ హైకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కేటప్పుడు అలాగే దిగేటప్పుడు డబుల్ జాగ్రత్తగా అయితే మనం దిగాలి. సో, మేము వెళ్ళిన కజిన్స్ స్క్వాడ్ అన్నమాట ఇదంతా కూడా. అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరం అదే అనుకున్నాము. అసలు ఇలాంటి ఒక ప్లేస్ ఉందని ఎవ్వరికీ తెలీదు. అందరికీ తెలిస్తే బాగుండు. డెఫినెట్ గా ఫ్రెండ్స్ తో కానీ కజిన్స్ తో కానీ వెళ్ళి స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఈ డియోమలి పీక్ అనేది ఒరిస్సాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ పాయింట్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1600 మీటర్స్ హైట్ లో అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, కంప్లీట్ గా మౌంటైన్స్ తోటి, వ్యాలీస్, అలాగే క్లౌడ్స్, ఇంకా ఫుల్ ఆఫ్ గ్రీనరీ తోటి కవర్ అయ్యి అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ డియోమలి ట్రిప్ ఎంత కాస్ట్ అవుతుంది అనేది చూద్దాము. బేసిక్ గా మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి వైజాగ్ అవుతుందండి. సో మన 2 తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ముందు వైజాగ్ చేరుకోవాలి. అది ట్రైనా ఫ్లైటా అనేది మీ చాయిస్. సో వైజాగ్ నుంచి ఎలా డియోమలి రావడానికి మీరు కార్ ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే బైక్స్ కానీ, లేదు అంటే మనకి ఏపీఎస్ ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకి వైజాగ్ విజయనగరం నుంచి డైరెక్ట్ గా కోరాపుట్ కి ఉంటాయి ఆ బస్సెస్. సో మీరు అక్కడ నుంచి కోరాపుట్ వచ్చి కోరాపుట్ నుంచి కూడా డియోమలి రావచ్చు. సో మీరు ఒక రోజు స్టే చేస్తున్నారా, లేదంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తున్నారా అనే దాన్ని బట్టి మీకైతే ప్రైస్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిన అప్పుడు నాకు కంప్లీట్ గా 2500 అయితే పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. సో అది ఎలా అంటే నాకు వైజాగ్ నుంచి మేము హోటల్ నుంచి మళ్ళీ డియోమలి నుంచి బ్యాక్ మేము వైజాగ్ వచ్చినందుకు అనమాట. కంప్లీట్ గా మనకి పెట్రోల్ అలవెన్సెస్, ఫుడ్, అలాగే మనకి స్టే కి కలిపి 1 డేకి మాకు 2500 అయితే పడింది. డియోమలిలో ఉన్న ఏకైక కేఫ్ అయితే ఇదే. ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తినేసి మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాము. సో మేము వెళ్ళిన 12 మెంబర్స్ లో 6 మెంబర్స్ మాత్రమే హిల్ టాప్ కి హైకింగ్ అయితే చేయగలిగాము, కంప్లీట్ గా టాప్ వరకు. అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని బ్యాక్ అయితే వచ్చేసాము. అండ్ మీరు వెళ్లే దారిలో చూస్తున్నారు కదా టెంట్స్ అని చెప్పాను కదా నేను ఇందాక, క్యాంపింగ్ అని చెప్పేసి. సో ఇలాగా మీరు క్యాంప్స్ అయితే వేసుకొని ఇలా కూడా మీరు స్టే అనేది ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన టైంలో ఫుల్ వర్షం అన్నమాట, అందుకే అలా ఉంది ఈ రోడ్ అంతా కూడా. సో అదండి. సో మా డియోమలి ట్రిప్ అయితే మీకు కొంచెంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేసాను అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.